హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రీబార్ అసోసియేట్ ఫ్రమ్ యూఎస్ఏ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఈ మధ్య కొంచెం ఒక 2, 3 రోజుల నుంచి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓకే. కొత్త వాళ్ళకంట మనకు కాదులే హెచ్-1బీ వీసాస్ ఇవన్నీ అని చెప్పి. సో ఇంకోటి కూడా ఇప్పుడు కొత్త ప్రతిపాదన వస్తుంది. కొత్త మొత్తం ఈ లాటరీ సిస్టమ్ వీసా సెలక్షన్స్ అప్పుడు కూడా లాటరీ సిస్టమ్ ప్రక్షాళన గావించాలి అని చెప్పి ట్రంప్ తహతహలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఏంటి ఈ లాటరీ సిస్టమ్ తీసేస్తే ఎలా వీసాలిస్తారు? ఒకవేళ జీతాల ఆధారంగా ఇస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటక్కడ? ఫస్ట్ సింపుల్‌గా ఈ లాటరీ సిస్టమ్ అంటే ఏంటి అని దాని గురించి ఒకసారి ఒక్క సెకండ్‌లో చెప్పేస్తానండి. 1990 ఆ టైంలో సమ్‌వేర్ అరౌండ్ ఆ టైంలో కొంచెం స్కిల్ వర్కర్స్ కావాల్సిండేది అమెరికాకి. అంటే ఆ రోజు జరిగిన వై2కే బూమ్ కానీ, ఈ డాట్ కామ్ బూమ్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళకి స్కిల్ వర్కర్స్ కావాలన్నప్పుడు ఎలా తెచ్చుకోవాలి అన్నప్పుడు కాంగ్రెస్ ఒక చట్టాన్ని రూపొందించింది. సో దాన్నే ఈ హెచ్-1బీ వీసాని రూపొందించింది. ఆ రోజు ఏం చేశారంటే, సరే ఇక్కడున్న అమెరికన్ వర్కర్స్‌ని నెగ్లెక్ట్ చేయకోకుండా, వీళ్ళకేమో హార్మ్ జరక్కోకుండా లిమిటెడ్ వీసాస్ అనేది ఇద్దాము. ఒక 60,000 బయట నుండి స్కిల్ వర్కర్స్ ఇక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఒక 20,000 ఇద్దాము అనేది వాళ్ళు ప్రతిపాదించుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60,000 అంటే 85,000 లోపు ఒకవేళ హెచ్-1బీ వీసాస్ అప్లికేషన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళని సెలెక్ట్ చేసేస్తారు. అంటే నో లాటరీ. 85,000 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు లాటరీకెళ్దాము అనేది వాళ్ళ డిస్కషన్ అలానే జరిగిపోయింది. అంటే దాని తర్వాత జరిగిన అంటే కొన్ని వాళ్ళు క్లెయిమ్ చేసేదేంటంటే ఈ హెచ్-1బీ సిస్టమ్‌ని అబ్యూజ్ చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలకి కూడా అమెరికన్ వర్కర్స్‌కి ఇవ్వకోకుండా నార్మల్‌గా ఫారిన్ ఏలియన్స్‌కి ఇస్తున్నారు. తక్కువ జీతానికి వస్తున్నారని. బేసిక్ లెవెల్ ఎంట్రీ జాబ్స్ కూడా. అలానే ముందు ఎలాంటి సిస్టమ్ ఉండేదంటే అండి హెచ్-1బీస్ అనేది ఒక్క పాస్‌పోర్ట్‌తో ఎన్ని అప్లికేషన్స్ అన్ని ఫైల్ చేసేవాళ్ళు. అంటే ఒక పేరుతో చాలా అప్లికేషన్స్ ఫైల్ అవును. చేసేవాళ్ళు. అంటే దాంట్లో మల్టిపుల్ ప్రాబబిలిటీ అప్లికేషన్స్. పెరిగేది. మల్టిపుల్. కానీ 2024లో ఏం చేశారంటే అకార్డింగ్ టు ద పాస్‌పోర్ట్ నంబర్ ప్రకారము వీళ్ళు అప్లై చేయొచ్చు అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే కొన్ని రూల్స్ తీసుకొని అంటే ఎవ్రీ డే లైక్ కొన్ని రూల్స్ చేంజ్ చేస్తా గాని, లేకపోతే నార్మల్‌గా కొన్ని కొన్ని గైడెన్స్ తీసుకొని బయట ఎలా అబ్యూజ్ అయితుందో, దీన్ని ఎలా మనం అరికట్టాలనేది కొన్ని కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగింది. కానీ అది కూడా అయినా కానీ అబ్యూజ్ అయితుంది అనేది వాళ్ళ క్లెయిమ్ ఇప్పుడు రైట్. రైట్. సో ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ అనే టైంలో అంటే ప్రతి ఒక ఎంప్లాయీ పైన ఒక అప్లికేషన్‌కి ఇంత ఫీజ్ అని ఉంటుంది కదా! అవును. ఫీజు. సో ఆ ఫీజు ఆహ్, 15 సార్లు చేస్తే 15 సార్లు ఆ ఎంప్లాయర్ ఫీజ్ కట్టేవాళ్ళా ఎంప్లాయీస్‌కి? ఇప్పుడు చాలా తక్కువుండేది. అప్పుడు లైక్ $20 ఎంతనో ఉండేది. రైట్ నౌ ఇట్స్ $250 ఎంతనో. విచ్ ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ 10 టైమ్స్ పెరిగిపోయింది. అప్పుడేమైందంటే అంటే $20, $25 ఉన్నప్పుడు అంటే విపరీతంగా కట్టేవాళ్ళు. అంటే ఒక ఎంప్లాయర్‌కి ఒక ఎంప్లాయీకి ఒక 10, 15 అప్లికేషన్స్ చేసేవాళ్ళు. రైట్ నౌ విచ్ ఈస్ ఇంపాసిబుల్ రైట్ నౌ. ఒకవేళ వేయాలన్నా గాని ఏమైతదంటే ఆ క్లబ్ అయిపోతుందంట. అంటే నాకే ఓకే. ఇద్దరు ఎంప్లాయీస్ ఫైల్ చేశాననుకోండి. నా పాస్‌పోర్ట్ ఒకటే ఉంటది. మేబీ నా ఫ్రంట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ చేంజ్ చేసి ఏమన్నా మనము ఎంట్రీలోకెళ్ళిపోయినా కానీ, నా పాస్‌పోర్ట్ ఒకటే ఉంటది కాబట్టి క్లబ్ అయిపోతుంది ఒకేసారి. విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద డూప్లికేట్ అప్లికేషన్స్. ఓకే. సో ఇప్పుడు తీసుకొస్తున్న ప్రతిపాదన ఏంటి? ఇప్పుడు తీసుకొచ్చే ప్రతిపాదన ద్వారా ఎలా ఇస్తారు హెచ్-1బీ వీసాస్ ఎంప్లాయీస్‌కి? లాటరీ సిస్టమ్ అనేది అలానే ఉండిపోతదండి. దే వోంట్ బి ఎనీ చేంజ్ టువర్డ్స్ ద లాటరీ సిస్టమ్. ఇది ఎలా ఉంటదంటే అకార్డింగ్ టు యువర్ స్కిల్, ఎడ్యుకేషనల్ లెవెల్ అలానే హౌ మచ్ ఎక్స్‌పీరియన్స్ డు యూ హావ్ అనే దాన్ని బట్టి ఈ వేజ్ లెవెల్స్ అన్ని డిసైడ్ అయితా ఎళ్తుంటాయి. అంటే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ వేజెస్ అండి. అంటే వేజ్ లెవెల్ 1, 2, 3, 4. అంటే వేజ్ లెవెల్ 1 అనేవాళ్ళు ద బేసిక్ అంటే జస్ట్ రీసెంట్ గ్రాడ్స్ కానీ, లేకపోతే మోర్ డిపెండెంట్స్ ఉండేవాళ్ళు. అంటే అప్పుడప్పుడు నేర్చుకునేవాళ్ళు. అండ్ వేజ్ లెవెల్ 2 వాళ్ళు కొంచెం ఆలోచించేవాళ్ళు అండ్ కొంచెం క్వాలిఫైడ్. వేజ్ లెవెల్ 3 కంప్లీట్‌గా దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ద సబార్డినేట్స్ కానీ, హ్మ్. మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అంటే ద మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఇన్‌చార్జెస్ అని. ఆ! వేజ్ లెవెల్ 4 వాళ్ళు టాప్ లెవెల్ మేనేజర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ వస్తారు. అంటే హూ హాస్ మోర్ థాన్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అంటే మన బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం. ఇప్పుడు ఓకే. ఏం చేస్తున్నారంటే ముందు అందరిని ఏం చేసేవాళ్ళు? ఏ వేజ్ లెవెల్‌లో ఫైల్ చేసినా గాని నీకు ఆ లాటరీలో ఒక ఛాన్స్ వచ్చేది. ఓకే. రైట్ నువ్వు ఏం చేస్తున్నారంటే వేజ్ లెవెల్ 4 వాళ్ళకి 4 టైమ్స్ వాళ్ళ పేర్లు ఆ లాటరీకెళ్తదంట. ఓకే. 4 టైమ్స్. అంటే నా పేరు ఒకవేళ నేను వేజ్ లెవెల్‌లో 4లో ఫైల్ చేస్తే, నా వేజ్ హ్మ్. లెవెల్ 4 టైమ్స్ ఆ లాటరీలో ఉంటది. ఓకే. ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2,00,000 అప్లికేషన్స్ ఒకేలా ఉందనుకోండి. 2,00,000 అప్లికేషన్స్ డైరెక్ట్‌గా లాటరీకెళ్ళిపోయేది. రైట్ నౌ అలా అని కాదు.
అంటే ఇప్పుడు సో 2,00,000 అప్లికేషన్స్ వచ్చాయనుకో, అకార్డింగ్ టు ద వేజ్ లెవెల్స్ అంటే వేజ్ లెవెల్ 4ది ఒకేలా 20,000 వచ్చాయనుకో, 20,000 ఇంటూ 4 వెళ్తది. ఎందుకంటే దే గెట్ 4 ఛాన్సెస్. ఓహ్! నైస్. నైస్. యాహ్! అంటే వేజ్ లెవెల్ 2 వాళ్ళకి 2 ఛాన్సెస్ వస్తది. అంటే 2 ఛాన్సెస్ అంటే 2 టైమ్స్ ఆ లాటరీ సిస్టమ్‌లోకెళ్ళిపోతారు. అదే. అదే. సో దీని ద్వారా ఏమైతదంటే, సో వేజ్ లెవెల్ 4, వేజ్ లెవెల్ 3 ఉన్న వాళ్ళకి మోర్ అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే హ్మ్. మోర్ ఛాన్సెస్ ఉంటది. ముందంతా కంప్లీట్‌గా రాండమ్‌గా వచ్చేది. ఇప్పుడు అవును. ముందు రాండమ్‌గా ఉన్నా, ఇప్పుడు రాండమ్‌గా ఉన్నా కానీ ప్రాబబిలిటీ పెరిగిపోతది గదండీ! అవును. ఇప్పుడు అవును. వేజ్ లెవెల్ 4కి రైట్ నౌ అంటే నేను చేసుకున్న అనాలిసిస్ ప్రకారం 75% ఛాన్స్ ఉంటదంట హెచ్-1బీ లాటరీ పిక్ అఫ్‌కోర్స్ అంతే కదా! 75%. యాహ్! బికాజ్ వాళ్ళవే అండ్ ఎక్కువ 4 ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటాయి. సో, తీసేటప్పుడు వాళ్ళవే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్స్ కూడా ఉంది. అంటే ప్రాబబిలిటీ గదా! ఇదంతా కంప్లీట్. ట్రూ. సో, అండ్ నెక్స్ట్ వేజ్ లెవెల్ 1 వాళ్ళకి అంటే కొంచెం ప్రాబ్లమ్ అయితే వాళ్ళకి 15.6% ఎంతనో ఉంటుంది. ఓకే. సో, అంటే కొంచెం కంపారిటివ్‌లీ చాలా తక్కువ. అంటే ఏమైతదంటే చిన్న చిన్న ఎంట్రీ లెవెల్ జాబ్స్ కానీ అంటే సో, బేసిక్ జాబ్స్ విచ్ హస్ బీన్ అంటే బేసిక్ కోడింగ్ కానీ ఇవన్నీ జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం హెచ్-1బీ రావడం చాలా కష్టమైతది దీని ద్వారా. ఓకే. సో, యాహ్! దీని ద్వారా ఇప్పుడు మన ఇండియన్స్‌కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అంటే మన వాళ్ళు మాక్సిమం ఏ వేజ్ లెవెల్‌లో ఉంటారు బేసికల్‌గా? యూజువల్‌గా 2లో వస్తుంటారండి. అంటే నార్మల్‌గా అంటే నా అనాలిసిస్ ప్రకారం 2 రావచ్చు ఇండియా నుండి. సో, బట్ రీసెంట్‌గా వాళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే 1, 2లోనే 70% ఆఫ్ ద హెచ్-1బీ వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. సో, ఓకే. బట్ సో అంటే మోర్ ఎఫెక్టెడ్ బై ద ఇండియా అండి. సో, ఐయామ్ ష్యూర్ అబౌట్ థిస్ ఎందుకంటే సో మన వాళ్ళే 70% ఉన్నారు కాబట్టి అండ్ ద మోర్ ఆర్ లెస్ తప్పకుండా మనమే ఇంపాక్ట్ అయితాం. యెస్. యెస్. అండ్ ఇంకోటి స్టూడెంట్స్ కూడా ఎఫ్-1 వీసా మీద వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఓపీటీ మీద ఉన్న వాళ్ళో, లేకపోతే ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళు ఆబ్వియస్‌లీ లెవెల్ 1 నుంచే ఎళ్తారు కదా! సో దేర్ ఈస్ వన్ మోర్ ఇక్కడ చిన్న ఒక లూప్ కూడా ఉంది. అంటే దేర్ ఈస్ హ్మ్. వన్ మోర్ ఎక్సెప్షన్ టు ద ఇక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఒక చిన్న ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఓహ్! దట్స్ ఇట్ నైస్. నార్మల్‌గా 65,000 ప్లస్ 20,000 అంటే 24,000 వాళ్ళకు యూఎస్ అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకు అక్కడే పక్కన పెట్టేస్తున్నారు. ఈ 20,000 లాటరీ అనేది ఎలా తీస్తారంటే ఇప్పుడు 20,000 సెపరేట్‌గా తీస్తారంట కంప్లీట్‌గా. అంటే ఇప్పుడు నాకు యూఎస్ మాస్టర్స్ ఉంది. నేను మాస్టర్స్ ఇన్ లా చేశాను. సో, ఓకే. ఒకేళ ఫర్ ఎగ్జాంపుల్ నాది వేజ్ లెవెల్ 4లో వేశారనుకోండి. నేను వేజ్ లెవెల్ 20,000లో 4 టైమ్స్ వస్తాను. మళ్ళీ 65,000లో మళ్ళీ 4 టైమ్స్ వస్తాను. అంటే ఆల్‌మోస్ట్ ఓహ్! 8 టైమ్స్ వస్తాను. గ్రేట్. 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 యాహ్! అండ్ సో, దట్స్ మోర్ దట్స్ అడ్వాంటేజ్ ఫర్ ద ఒక మాస్టర్స్ స్టూడెంట్స్. అడ్వాంటేజ్ అయితే ఉంది మొత్తానికి అక్కడ చదువుకున్న కొంచెం స్టూడెంట్స్‌కి. యాహ్! అంటే రైట్. మేబీ నాకు బేస్ లెవెల్ 1లో ఫైల్ చేసాను. అట్‌లీస్ట్ నాకు 2 టైమ్స్ ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే నాకు యూఎస్ అడ్వాన్స్ డిగ్రీ ఉంది. అట్లనే నేను 65,000 లాటరీలో కూడా వచ్చేస్తా. ఓకే. అంటే ఓకే. కొంచెం ఎడ్జ్ ఉంది. సో, సో స్టూడెంట్స్‌కి యాస్ ఆఫ్ కొంచెం నౌ అక్కడ యూఎస్ చదువుకున్న వాళ్ళకైతే ఇదొక బంపర్ ఆఫరే. డైరెక్ట్‌గా బంపర్ వెళ్ళే ఆఫర్ అని వాళ్ళకి. చెప్పను. అంటే కొంచెం ప్రాబబిలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంది. హ్మ్. ఎందుకంటే లైక్ యూ ఆర్ పేయింగ్ లైక్ $50,000-$60,000 పే చేస్తున్నారండి ఫీస్. ఈ అడ్వాంటేజ్ కూడా ఇవ్వకపోతే ఇంకెందుకు మనకి. యాహ్! బట్ యాహ్! ఇదే ఉన్నాయి కదా! దానికి కూడా ఉన్నాయి కొన్ని లూప్ హోల్స్ లైక్ 4 ఇయర్సే పెట్టేసారు వీసా గడువనేది. సో, దాని తర్వాత అవునవును. అక్కడ మళ్ళీ రెన్యువల్ ఖర్చులు ఇవి అవి చాలానే ఉన్నాయి. అసలు మన వాళ్ళకి ఖర్చులు లేనిదంటూ ఎక్కడ లేదు. ఇంత సంపాదిస్తున్నారనే అవునండి. ఉంది కానీ ఖర్చులు లేనిది ఎక్కడ లేదు. అండ్ ఈ హెచ్-1బీ వీసాకి $1,00,000 ఫీజ్ ఎప్పుడైతే పెంచారో ఇంక అప్పటి నుంచి అమెరికా వైపు కంటే కొంచెం వేరే దేశాల వైపు ఎక్కువ మంది చూస్తున్నారు అని జెప్పి ఒక సర్వే వెల్లడించిందనమాట నిన్నే. సో యాహ్! అంటే యూజువల్‌గా హ్మ్. ఎప్పుడైనా గాని కొంచెం మనకు ఫీజిబిలిటీ ఉంటేనే గదండీ ఇక్కడ వచ్చి మనం హ్మ్. వర్క్ చేయడానికి కానీ, ఏదైనా చేయడానికి కానీ. సో, అవును. కొంచెం అది మిస్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. సో, బట్ రైట్. యాస్ ఆఫ్ నౌ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి. అంటే మై మై కన్సర్న్ ఈస్ అంటే ఇది లాస్ట్ టైమ్ 2021 2019 సమ్‌వేర్ ఆ టైమ్‌లో గూడా సేమ్ ఇలాంటిదే తీసుకొని రావడం జరిగింది. సేమ్ ఈ సెలక్షన్ సిస్టమ్ వెయిటెడ్ యావరేజ్ సెలక్షన్ సిస్టమ్. ఆ టైమ్‌లో ఏం చేశారంటే రిమూవ్ చేశారు. కోర్ట్ అప్పుడు కొట్టేసింది. అలానే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని రివోక్ చేసేసింది. ఓకే. ఎందుకు అంటే వేజ్ లెవెల్ 1ని, 2ని కంప్లీట్‌గా రిమూవ్ చేసేసారు అప్పుడు. సో, ఇప్పుడు మొత్తం కూడా వేజ్ లెవెల్ ఇటు 1, 2 పెట్టినా గాని కొంచెం డిసడ్వాంటేజ్ ఉండొచ్చు అనేది ఒక చిన్న ఆర్గ్యుమెంట్ రైట్ నౌ. సో, బట్ ఓకే. లెట్స్ సీ అండి. హౌ లైక్ అంటే కోర్ట్‌లో ఏమన్నా ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? లేదా? అనేది వి గోనా గెట్ ఇంటూ మేబీ లైక్ 30, 40 డేస్‌లో తెలుస్తది. ఎందుకంటే లాస్ట్ టైమ్ అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టినప్పుడు సో, డైరెక్ట్‌గా ఒక ప్రొక్లమేషన్ ఆర్డర్ సేమ్ ఇలాంటిదే ఇష్యూ చేశారు. కానీ ఇప్పుడు అలా అని కాదు.
అంటే నోటీస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి డెలిగేట్స్ పవర్ చేసి డెలిగేట్స్ ద్వారా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి యాజ్ ఆఫ్ నై కోర్ట్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు కాకపోవచ్చు అనేది కూడా ఉందండి. రైట్. సో ఇప్పుడు H1 అంటే ఇప్పుడు లెవెల్ 1 సాలరీ పొందుతున్నా, లెవెల్ 4 సాలరీ పొందుతున్నా, ఈ $1,00,000 ఫీజ్ అయితే ఎంప్లాయర్‌కి తప్పదు. నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి. యా అంటే సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అంటే అవును. తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా $1,00,000 పే చేస్తారు. లెవెల్ 1కి $1,00,000 ఉంటుందా అండి సాలరీ పర్ మంత్? కొన్ని ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంటదండి. ఓకే. కొన్ని స్టేట్స్‌లో ఉంటుంది. కొన్ని స్టేట్స్ కొన్ని కౌంటీస్ లో ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేనుండే కౌంటీ కూడా ఉండిండొచ్చు. సో మేబీ లైక్ $80,000-90,000 ఉంటది. అంటే దాని జాబ్ రోల్ అంటే దీంట్లో కూడా ఒక చిన్న మళ్ళీ లాజిక్ చెప్తాను. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి పెరుగుతూ ఉంటుంది గదా! ఎక్స్‌పీరియన్స్ అంటే అట్లని కాదండి. ఇప్పుడు నార్మల్‌గా ఒక అటార్నీని ఇప్పుడు ఒక పారాలీగల్‌ని గాని, అటార్నీని గాని ప్రాపర్‌గా హైర్ చేసుకోవాలనుకుంటే ఒక ఫారిన్ అటార్నీని వాళ్ళకి యావరేజ్ సాలరీ 1,22,000 ఉంటదండి. అంటే వేజ్ హ్మ్. లెవెల్ 1. సో ఓకే. వేజ్ లెవెల్ 4 వచ్చి $2,66,000 ఎంతనో ఉంటది. సో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీన్ని కంపేర్ చేసుకో అంటే వేజ్ లెవెల్ 1 ఇస్తే ఇతను బేసిక్ లెవెల్ ఉన్న అతనా? లేకపోతే వేజ్ లెవెల్ 4 ఉంటే ఇతను మోర్ ఎక్స్‌పీరియన్స్‌డా? కాదు కదా! అటార్నీయే. యాహ్! వేజ్ లెవెల్ 1 అయినా కానీ, 4 అయినా కానీ. అంటే మేబీ ద ఎక్స్‌పీరియన్స్ గోనా చేంజ్. అంటే దీని ద్వారా ఏమైతదంటే మోర్ స్కిల్ వర్కర్స్ కొంచెం మన దగ్గర నుండి బయటికెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటది. ఓకే. అంటే మోర్ డిసడ్వాంటేజ్ టు అండ్ అస్. సెక్టార్‌ని బట్టి, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి గూడా వేజ్ లెవెల్ 1లో ఉన్నా కూడా 1,00,000కి పైగానే సంపాదించొచ్చు. సో, యాహ్! ఇట్ డిపెండ్స్ ఇండివిడ్యువల్. యాహ్! అంటే అదేమైతదంటే కొన్ని పొజిషన్స్‌కి కొంచెం డిసడ్వాంటేజ్ అయిపోతా వస్తుంటది. అంటే ఇప్పుడు హ్మ్. డాక్టర్స్‌కి అంటే మేబీ దే రిక్వైర్ ద ఎక్స్‌పీరియన్స్ కానీ ఈ లాటరీ వల్ల ఏమైతదంటే వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ అయిపోతది. అంటే వాళ్ళకి వేజ్ యెస్. లెవెల్ 1 1,50,000 1,60,000 ఉంటది. వేజ్ లెవెల్ 4 వాళ్ళంటే లైక్ 2,70,000 80 ఉంటది. అంటే ఇట్ హ్మ్. డజంట్ మ్యాటర్ కదా! లెవెల్ ఆఫ్ ద సాలరీ యూ గోనా పే. ట్రూ. అదొక్కటి కొంచెం డిసడ్వాంటేజ్. దానికేమన్నా కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తారేమో అని చూస్తున్నాము. అంటే లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అండి. అంటే ఐ థింక్ లైక్ డాక్టర్స్ కానీ, ఫిజిషియన్స్ కానీ కొంచెం ఏమన్నా ఎగ్జెంప్షన్ ఇచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే దే వర్క్ టువర్డ్స్ ద నేషనల్ ఇంట్రెస్ట్ కదా! దే వర్క్ టువర్డ్స్ ద యెస్. సర్వీస్ యెస్. ఆఫ్ ద పీపుల్. యెస్. నైస్ అండి. మొత్తానికైతే ఈ లాటరీ సిస్టమ్ అయితే కంప్లీట్‌గా తీసేస్తున్నారు అన్న ఒక రూమర్‌కి పెద్ద ఫుల్ స్టాప్ అంటే కొంచెం ఒక క్లారిటీ ఇచ్చారు. సో, లాటరీ సిస్టమ్ యాహ్! అలానే ఉంటుంది. బట్ విత్ సమ్ చేంజెస్. అవును. విత్ దాని సమ్ లాట్ ఆఫ్ చేంజెస్. విత్ సమ్ కాదు. లిటిల్ కాదు. చాలా చేంజెస్ with వచ్చిపోయాయి. lot అది సమ్ lot అంటే many changes. Right. యాహ్! యాహ్! ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్ అండి. లెట్స్ సీ యాహ్! వాట్ హ్యాపెన్స్ అండ్ నెక్స్ట్. రోజుకో సినిమా, ఒక రోజుకో క్లైమాక్స్ లాగా ఉంది అసలు అమెరికా ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా. సో విల్ బి వెయిటింగ్ ఏదన్నా మంచి జరగాలి. అంతా మన వాళ్ళకి కూడా ఏంటి ఇండియన్ ఫస్ట్ ఎన్ఆర్ఐలందరికి కూడా సేఫ్‌గా ఉండాలి అందరూ అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఇక్కడ ఏమైతదంటే అండి, సో మనం ఏదన్నా వస్తేనే కొంచెం మెంటల్‌గా టెన్షన్ అయిపోతున్నాం. అంటే అందరు హ్యూమన్ నేచర్ హ్మ్. అట్లా. అలా ట్రూ. కాగూడదు. అంటే మనం దాని గురించి చదవాలి, స్టడీ చేయాలి. అంటే ఇది ఇంప్లిమెంట్ అయితదా, ఎన్ఫోర్స్ అయితదా లేదు కూడా మనం ఒకసారి మనం అనాలిసిస్ తెచ్చుకోవాలి. సో దాని ఎగ్జాక్ట్‌లీ. తర్వాత దెన్ వి నీడ్ టు వరీ. అంటే మొన్న $1,00,000 లైక్ ఐ నో హౌ ఇట్ హాస్ ఎఫెక్టెడ్ ద ఇండియన్ పేరెంట్స్. అసలా లైక్ కంప్లీట్ చాలా మంది కొలాప్స్ అయిపోయారనిపించింది నాకైతే. అంటే ద వే అంటే వాళ్ళు కొంచెం చెప్పిన ఆ విషయాల్లో గాని $1,00,000 అంటే ఎవరు పే చేస్తారు ఇండియాకొచ్చేయాల. ఇక్కడేమో అందరు లైక్ వాళ్ళందరూ ఇక్కడ సెకండ్ హోమ్ లాగా అనుకుంటున్నారు. అంటే సెకండ్ కంట్రీ లాగా. అంటే ఇల్లు హ్మ్. కొనుక్కొని, కార్ కొనుక్కొని అంటే పిల్లల్ని ఇక్కడే బిజినెస్ పెంచుతా అంటే పెట్టుకొని అప్పుడప్పుడు అక్కడికి రావాలంటే కొంచెం కష్టం కదండీ. వెరీ ట్రూ అండి. బట్ ఒక ఎంప్లాయీ అంటే ఒక్కరు చెప్పారని చెప్పి అమెరికాలో మొత్తం సిట్యుయేషన్ అలా ఉంది అని నేను అనను గానీ, ఓర్ ఇవాళ పొద్దున్నే చూసాను. ఒక రెడిట్ యూజర్ పెట్టుకున్నారనమాట. తన పోస్ట్‌లో లైక్ అమెరికాలో ఇండియన్ మేనేజర్సే ఇండియన్ ఎంప్లాయీస్‌ని దోచుకుంటున్నారు. వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది అమెరికాలో చాలా. సో, నేను అమెరికాలో ఉండనని చెప్పి ఇండియాకి రిటర్న్ వచ్చేసారట ఆయన. ఓకే. సో, ఈ $1,00,000 ఫీజ్ ఇది ఏదైతే పెంచారో దాని తర్వాత ఇవన్నీ కొన్ని బయటికొస్తున్నాయన్నమాట. అసలు అన్ని కష్టాలు యాహ్! పడి అక్కడ ఎందుకుండాలి? ఈ అమెరికాలో ఇంత సిట్యుయేషన్ ఏం బాలేదు. కాస్టిజం ఉంటుంది, ఫేవరెటిజం ఉంటుంది అని చెప్పి ఏవేవో చెప్తున్నారు. లైక్ సిట్యుయేషన్స్ ఆర్ సిమిలర్ గానే ఉంటాయి. ఎక్కడికెళ్ళినా అవి తప్పదు అనేది గూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ రైట్. ఆల్ అబౌట్ ద ఫిట్టెస్ట్ గోనా సర్వైవ్ అని అంతే. అంతే. నా ఫీలింగ్ అంతే. హ్మ్. అంటే కొన్ని వాళ్ళకి తప్పకుండా ఉండిండొచ్చేమో. వాళ్ళు కూడా ఎక్స్‌ప్లాయిట్ అయ్యుండొచ్చేమో. కానీ అంటే దేర్ ఆర్ ఆల్‌మోస్ట్ లైక్ 10,00,000 పీపుల్స్ లివింగ్ అండ్ వర్కింగ్ హియర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. మన అందరూ రైట్. ఎక్స్‌ప్లాయిట్ అయినట్టు అందరూ అది జరిగినట్టే కదా! దేర్ ఆర్ సమ్ అలిగేషన్స్ తప్పకుండా ఉంటాయి. కొంతమందికి ఏదో 1, 2% ఆఫ్ కోర్స్‌గా నెగెటివ్‌గా జరుగుతుంటది. అందరికి జరిగినట్టయితే మనం అక్కడ అనుకోకూడదు. హోప్
ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. హ్మ్. అలానే అనుకోని మనం లైఫ్‌లో కొనసాగిపోవాలి. రైట్. రైట్ అండి. థాంక్ యూ సో మచ్.